అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను హైదరాబాద్ అయ్యత్నగర్ నుంచి వచ్చాను అనమాట. నేను టూర్స్ అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటాను ఇక్కడికి. యాక్చువల్గా ఇంతకుముందు రేకుల షెడ్లో ఉండగా వచ్చాను. ఈ లాస్ట్ ఇయర్ నుంచి వద్దాం అనుకుంటున్నాను, కుదరలేదు. అనుకోకుండా ఈరోజు ఏమైందంటే దానికి సంబంధించిన పాంప్లెట్ నాకు కనపడింది. వాళ్ళ పని కూడా వేరే లేకపోవటం వల్ల ఈరోజు సందర్భం వచ్చిందన్న ఉద్దేశంతో కొంత స్పాన్సర్ చేద్దామని వచ్చాను. ఈ తీరా వచ్చిన తర్వాత చాలా అద్భుతం అనిపించింది అనమాట. ఇంతకుముందుకి ఇప్పటికీ ఎంతో మార్పు కనపడింది నాకు. ఇంతకుముందు కొద్దిగా వాళ్ళని చూస్తే నాకు చాలా జాలి వేసేది. ఏం మాట్లాడలేకపోయేవాడిని. చాలా బాధతో ఏదో మన వాసన ఇచ్చేసి నా దారిని వెళ్ళిపోయేవాడిని. అట్లా కాకుండా ఈసారి కొత్త బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్లో గ్రానైట్ కానీ ఫ్లోరింగ్ కానీ మనుషులు కానీ ఎంతో నీట్గా ఉన్నారు. చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. వాళ్ళని చూస్తే ఇవాళ చూడబుద్ధి అయింది కూడా. అంత ముచ్చటగా ఉన్నారు అందరూ కూడా. ఈ రోజు రోజుకి చాలా అభివృద్ధి జరిగిందని నేను చాలా భావిస్తున్నాను. కొత్త బిల్డింగ్ అయితే అద్భుతం అనమాట. నేను అంత బాగుంటుందని గెస్సారు ఇక్కడికి వచ్చిన దాకా. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా 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 బాగుంది ఆ బిల్డింగ్ అయితే. వాళ్ళు చేసే సేవలు కానీ, ఇక్కడ గుడి మెయింటెనెన్స్ కానీ, ఈ వచ్చిన తర్వాత ఇక్కడ వాలంటీర్స్ నన్ను రిసీవ్ చేసుకునే విధానం కానీ అన్ని రకాలుగా ఎంతో అద్భుతం అనిపించింది. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదన్నమాట. నా మనసుకు నచ్చింది నేను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.